ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, స్తుతి యాగము నర్పించేవాడు నన్ను మహిమ పరచుచున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. స్తుతి నీ స్థితిగతుల్ని మార్చివేస్తుంది, నీ పరిస్థితుల్ని మార్చివేస్తుంది. మరి స్తుతించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు మరి మనం చూసినట్లయితే మనం ఊహకు అందనివి, మనం ఊహించలేనటువంటి గొప్ప ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. మరి మన స్థితి నిమిషాల్లో మారిపోద్దండి, సెకండ్స్లో. మన స్థితి ఏంటి ఇటు రీతిగా ఉన్నాం, ఈ స్థితి ఇటు రీతిగా ఎలా మాయమైపోయింది, ఏంటి ఆశీర్వాదం ఎలా వచ్చిందో మనకే తెలియదు. అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి దీవెనలు, అటువంటి గొప్ప మేళ్ళు మన జీవితంలో జరుగుతాయి. ఇది జరగదు ఇక నా జీవితంలో, నేను ఇటు రీతిగానే ఉంటానని మీరు అనుకుంటున్నారేమో. బహుశా మీ బాధలను బట్టి, మీ శ్రమలను బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి, మీకున్న స్థితిగతులను బట్టి మీరు నిరుత్సాహపడుతున్నారేమో, ఒకవేళ మరి భయపడుతున్నారేమో. మీరు అటువంటి భయాలు మరన్నీ తీసివేసి, అన్నిటినీ పక్కన పెట్టి, మీరు నిజమైన విశ్వాసంతో, మరి నిజమైన భక్తితో దేవుని యొద్దకు వచ్చి ఆయనని యథార్థమైన హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో మరి ఆయనను స్తుతించినట్లయితే నీ జీవితంలో మరి ఎట్టి రీతిగా ఆశీర్వాదాలు పొందుకుంటావో మరి మనం చూద్దామండి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒక గొర్రెల కాపరి. మరి ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉంటూ ఈ లోకంలో మనం ఎదుర్కొన్నట్లే మరి తన సొంత తండ్రి ద్వారానే మరి తను ద్వేషింపబడుతూ, తన అన్నల చేత, తన సొంత మరి అన్నదమ్ముల చేతే తను ద్వేషింపబడుతూ, మరి ఎంతో తక్కువగా ఉన్నప్పటికీ మరి ఆయన అటువంటి బాధను పెట్టుకుని తనైతే కృంగిపోలేదు. కానీ దేవాతి దేవుడైనటువంటి యేసయ్యని అనుక్షణం తన జీవితంలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన్నే ఎదుట పెట్టుకుంటూ ఎంతగా ఆరాధించేవాడంటే, మరి తన జీవితంలో తన ఆరాధించిన స్థితి, తను స్తుతించిన పరిస్థితిని చూసి మరి మనమైతే చూసుండం కానీ, మనమైతే చూడలేదు. కానీ మరి ఆయన ఆశీర్వాదాలను చూసి మనం చెప్పొచ్చు. మరి అతను ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనందరికీ తెలుసు. మరి ఒక రాజుగా చేపట్టమంటే అది మామూలు విషయం కాదు. ఒక గొర్రెల కాపరి అంటే మనం చూస్తూ ఉంటాం, ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. మరి తన గొర్రెల కాపరిని మనం చూసినట్లయితే మురికి వస్త్రాలతో మరి తను ఎంట మరి తను తిరుగుతా మరి గొర్రెలను కాస్తూ, మేపుతూ, తను మరి ఇటువంటి దారుల వెంట వెళ్తాడో, ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. కానీ అటువంటి స్థితి నుంచి మరి ఊహించడు కదండి, తను ఊహించలేడేమో బహుశా అటువంటి గొప్ప స్థితి. ఒక రాజు అంటే మామూలు విషయం కాదు కదా. అటువంటి గొప్ప ఆశీర్వాదం ఎట్టి రీతిగా పొందుకున్నాడు. అసలే దావీదు గారి గురించి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయనంట రోజుకి 7 సార్లు ప్రార్థించేవారంట. మనం ఒక్కసారన్నా ప్రార్థన చేస్తామండి దేవుణ్ణి? రోజులో కనీసం ఒక్కసారన్నా ఆయన జ్ఞాపకం చేసుకుంటామండి. మరి ప్రతి సమయంలో మరి ఆయన ఎంతగా ఆరాధించుంటాడో, తన హృదయంలో దేవుణ్ణి ఎంతగా తను స్తుతించుంటాడో. మరి దేవుడే స్వయంగా మరి దావీదు గారి గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉంటారండి. దావీదు నా హృదయానుసారుడు. ఎంత గొప్ప ధన్యత అండి. మరి ఈ విషయంలో మనం చూసినట్లయితే ఎంత గొప్ప మరి ధన్యత దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంటే అతను ఎట్టి రీతిగా ఆరాధించేవాడో మనం చూడొచ్చు. అట్టి ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలంటే మనం కూడా అట్టి రీతిగా దేవుని స్తుతించేవారుగా, మరి ఆరాధించేవారుగా, అనునిత్యం ఆయన సన్నిధిలో మనం ఆయన జ్ఞాపకం చేసుకునేవారుగా, ఆయన్ని మనం ముందు పెట్టుకుంటూ ప్రతి విషయంలో ఆయనకి ప్రయారిటీ ఇస్తూ ముందుకు నడిచినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. చిన్ని బాలుడైనప్పటికీ మరి దావీదు మరి ఆజానుబాహుడైన గొల్యాతుని జయించాడంటే ఎంత మరి విశ్వాసం దేవుని ఎడల. ఆయన ఒక్క మాటే, మరి దావీదు చిన్న బాలుడైనప్పటికీ మరి గొల్యాతుతో యుద్ధానికి ఎందుకు దిగాడని మనం బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే, మరి దేవుని నామాన్ని దూషించాడని ఒకే ఒక కారణంతో మరి ఆయన నేను యుద్ధానికి సరిపోతానా, నేను యుద్ధం చేయగలనా అని తను భయపడలేదు. కానీ దేవుని నామాన్ని దూషించాడనే ఒకే ఒక కారణంతో మరి తన యుద్ధంలోకి దిగి ఒక్క మాటేనండి, నేను జయించేస్తాను, నేను వాడిని చంపేస్తాను, పొడి చేస్తాను అనలేదు. కానీ యుద్ధము యెహోవాదే. తన విశ్వాసం చూడొచ్చు మనం అక్కడ. ఎంత విశ్వాసం అంటే యుద్ధము యెహోవాదే అని చెప్పి దిగినప్పుడు మరి చిన్ని బాలుడైనప్పటికీ మరి అక్కడ
ఆ యుద్ధ బరిలో అనేక మంది బలవంతులున్నారు, అనేక మంది వీరులున్నారు, అనేక మంది శూరులున్నారు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదండి. ఎవ్వరూ నేనొస్తాను, నేనున్నానని ఎవ్వరూ అనలేదు. కానీ దావీదు ఏమీ రానప్పటికీ, తను ఒట్టివాడిగా ఉన్నప్పటికీ, తను ఒంటరి అయినప్పటికీ, తను ఒక్కడే అయినప్పటికీ, తన వయసు సరిపోదు, తన జ్ఞానం సరిపోదు, అయినప్పటికీ దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడండి. విశ్వాసంతో దేవుణ్ణి ముందు పెట్టుకుని మరి తను బరిలోకి దిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి విజయాన్ని ఇచ్చాడు, ఆ వాళ్ళకి. మరి అట్టి విశ్వాసం, అట్టి స్తుతించే మనస్తత్వం, అట్టి స్తుతించే మనసు, అట్టి దేవుని ఎదురుగా అట్టి రీతిగా దేవుణ్ణి మన ఎదుట పెట్టుకుని మనం దేవుని కొరకు యథార్థ హృదయంతో మరి మనం దేవుణ్ణి నిజంగా మనం ఆయన కొరకు పని చేసినట్లయితే, ఆయన కొరకు మనం ముందుకొచ్చినట్లయితే, ఆయన నిజంగా మనం నమ్ముకున్నట్లయితే, ఆయనపై నిజంగా మనం ఆధారపడినట్లయితే దేవుడు గొప్ప విజయాలను మనకిస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తాడు, గొప్ప మేళ్ళను మన జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఒకరి గారు దానియేలు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు గారు ఉన్నప్పుడు ఆయన్ని ఒక రూల్ వస్తుందండి. దేవుడికి ప్రార్థన చేస్తే మరి మండుచున్న అగ్నిగుండంలో పడేస్తానని. మరి అయినప్పటికీ మరి నన్ను తప్ప వేరొకరిని పూజించకూడదని ఒక ఆజ్ఞ వస్తుందండి దానియేలు గారికి. మరి ఆ దానియేలు గారు ఉన్నప్పుడు రోజుల్లో వచ్చినప్పుడు తను దేవుణ్ణి ముమ్మారు స్తుతించేవాడు రోజుకి. కానీ దానియేలు గారు ఆ మాటకి భయపడలేదండి. ఆ మాటకి అయ్యో చంపేస్తారేమో, ఈ రోజుకి దేవుని స్తుతించడం ఆపేయచ్చులే అని అనుకోలేదండి. తను ఎట్టి రీతిగా దేవునికి సమయాన్ని ఇస్తాడో, మరి రోజుకి ఎన్నిసార్లు అయితే తను ప్రార్థిస్తాడో, ఎట్టి రీతిగా ప్రార్థిస్తాడో అదే రీతిగా మోకరించి రోజుకు ముమ్మారు తను ప్రార్థించడం మాత్రం మానలేదండి. తను మరణానికి భయపడలేదండి, మనుషులకు భయపడలేదండి, మరి చనిపోతాననే భయం కానీ ఏమీ లేదు. కానీ నా దేవునికి నేను ఇచ్చే సమయం నేను ఇస్తాను, ఇందుట్లో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి దేవునికి సమయాన్ని ఇచ్చాడు. మరి దానియేలు ఎట్టి రీతిగా ఆశీర్వదింపడ్డాడో మనం చూసాం కదండి.